కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో ప్రజలను, కార్మికులను పూర్తిగా విస్మరించి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేయడం కోసం బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేసి కార్మికులను నయా బానిసలుగా చేయడాన్ని సిఐటియు, ఏఐటియుసి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. నేటి నుండి అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలని నోటిఫై చేయడాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాలలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. వారు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో కార్మికులను నయా బానిసలుగా చేయడమే ధ్యేయంగా పెట్టుకుని 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేయడం దుర్మార్గమని అన్నారు. యూనియన్ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చే విధంగా షరతులను పెట్టి కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి కార్మికులను నయా బానిసలుగా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా మోడీ, కూటమి ప్రభుత్వాలు కార్మికులను విస్మరించి కార్మికుల కుటుంబాలను నాశనం చేసే విధానాలను మానుకోవాలని, లేకుంటే దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలకు కార్మికులు, ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. CITU जिंदाबाद, CITU जिंदाबाद, जिंदाबाद. అమలు చేయాలి 44 కార్మిక చట్టాలను, అమలు చేయాలి 44 కార్మిక చట్టాలను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. CITU దేశవ్యాప్తంగా కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు నుంచి ఈ దేశంలో అమలు చేస్తా ఉన్నాడు. గత 2 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది కార్మికులు ఈ చట్టాల వల్ల నష్టం జరుగుతుంది, పాత చట్టాలను కొనసాగించాలి అని చెప్పేసి పోరాటాలు చేసినప్పటికీ ఈ రోజు దాన్ని పక్కన పెట్టి నరేంద్ర మోడీ చట్టాలను అమలు చేస్తా ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు, ఈ చట్టాలు అమలైతే మొత్తం కార్మికులందరూ కూడా బాగుపడతారు, వాళ్ళందరి జీవితాలు మారిపోతాయి, వాళ్ళ ఆరోగ్యానికి బీమా ఉంటుంది, భరోసా ఇస్తున్నాము, 1 సంవత్సరం పనిచేసిన వాళ్లకు ఏమి గ్రాడ్యుయేట్ ఇస్తామని అనేక రూపాల్లో ఈరోజు చెప్తా ఉన్నాడు. పాత చట్టాలనే ఇంతవరకు కనీస వేతనాలు అమలు చేసే పరిస్థితి లేదు, ఏ చట్టాలు కూడా అమలు కావడం లేదు. అటువంటిది ఈ రోజు నరేంద్ర మోడీ తెచ్చినటువంటి 4 చట్టాలు కూడా ఈ రోజు ఈ దేశంలో ఉండే పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే చట్టాలు తప్ప 40 కోట్ల మంది కార్మికులకు ఉపయోగపడే పద్ధతిలో లేవు అని చెప్పేసి ఈ దేశంలో ఉన్న 10 కేంద్ర కార్మిక సంఘాలు గత 2 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నాం. 2 సంవత్సరాలుగా 4 లేబర్ కోడ్లు అమలు చేయడం కోసం బీజేపీ సహతాలాడింది. నిన్నటికి నిన్న 4 లేబర్ కోడ్లను అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందని చెప్పే పద్ధతిలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే ఈరోజు వేతనం నిర్వచనం కూడా మార్చేసే పద్ధతిలో ప్రయత్నం చేసింది. వేతనం అంటే గతంలో వేతనంతో పాటు హెచ్ఆర్ఏ, డిఏ, బోనస్ ఇవన్నీ కూడా వేతనానికి లింకులో ఉండేది. కానీ ఈరోజు వేతనం అంటే వేతనం తప్ప హెచ్ఆర్ఏ లేదు, డిఏ లేదు, లేదా బోనస్ యాక్ట్ లేదు, గ్రాడ్యుటీ లేదని చెప్పే పద్ధతిలో కొత్త నిర్వచనం తీసుకొచ్చారు. అట్లే సామాజిక భద్రత, ఆరోగ్యం సంబంధించి కార్మికులది అది ప్రభుత్వానికి సంబంధం లేదు, యాజమాన్యానికి సంబంధం లేదు. కార్మికుడికి ఈరోజు పనిచేసేందుకు జీతం ఇస్తారు, ఆ జీతంతో సరిపెట్టుకోవాలి తప్ప ఏదైనా పనిచేసే క్రమంలో ప్రమాదం జరిగినా లేదా అనారోగ్యం పాలైనా అటువంటి విషయాల్లో ప్రభుత్వం గాని యాజమాన్యం గాని పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పే పద్ధతిలో
కార్మికుల్ని బానిసత్వం వైపు నెట్టే పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చినాడు. ఆ లేబర్ కోడ్ల రద్దు కోసము కార్మికులు 2 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ ఉంటే పక్కన పెట్టి నిన్న నోటిపై చేయడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను బ్రిటిష్ కాలంలో సాధించుకున్నటువంటి 44 చట్టాలను కాదని మా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం వల్ల, సమ్మెలు చేయడం వల్ల అవి వాయిదా వస్తూ ఈ నిన్న 4 లేబర్ కోడ్లను అమలు చేయమని రాష్ట్ర వ్యాప్తంగా బీహార్ ఎన్నికలు జరిగి అయిపోయిన తర్వాత ఈ రోజు ఇవ్వడము చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి మేము సిఐటిగా 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్ల జీవో కాపీలను దగ్ధం చేయాలని సిఐటి పిలుపు మేరకు ఈ రోజు గాంధీ చౌక్ సెంటర్ లో జీవో కాపీలను దగ్ధం చేయడం జరుగుతా ఉంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల కాలంలో ప్రజల సంక్షేమాన్ని, కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఏ విధంగా న్యాయం చేయాలి, అంబానీ అదానీలను లక్షల కోట్లకు అధిపతులుగా ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచనను చేయడము చాలా దుర్మార్గము. ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా కార్మికులు పోరాటాలు చేస్తుంటే వాటన్నిటిని నిర్లక్ష్యం చేస్తూ కేవలం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊరిగం చేయడం జరుగుతుంది.